మీ అగ్నిని రాజేయండి. 30 రోజుల్లో జీవితాన్ని మార్చే ఉపవాసం గురించి తెలుసుకోండి. ఎన్ని డైట్లు మార్చినా, ఎంత కసరత్తు చేసినా మీరు ఊహించిన ఫలితం దక్కటం లేదా? ఇక మీ శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేస్తూ, అంటే డీటాక్సిఫై చేస్తూ, కొత్త జీవశక్తిని అంటే వైటాలిటీని నింపే శక్తివంతమైన మార్గం కోసం మీరు చూస్తున్నారా? సమయం లేదు మిత్రమా. కీలకమైన 30 రోజుల్లోనే 12 కిలోలు తగ్గటం ఎలా? మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, పెళ్లి కానీ లేదా వేరే వేడుక కానీ ఏదైనా కానివ్వండి, ఇంకొక నెల రోజుల్లోనే ఉందా? 100 కిలోల బరువుని ఒక్క నెలలో బ్రేక్ చేసి సరికొత్త ఆత్మవిశ్వాసంతో మెరిసిపోవాలంటే ఈ ఆహార ప్రణాళిక గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా పట్టి పీడిస్తున్న స్థూలకాయం అనే ఛాయను ఎలా తరిమేయాలి? ఆధునిక జీవన శైలి వల్ల పెరిగిపోయినటువంటి బరువు మీ ఆరోగ్యం అనే దేవతని మీ నుంచి దూరం చేస్తూ ఉందా? 30 రోజుల సవాల్. కేవలం పండ్లు మొలకలతోటి మీ బాడీని స్విచ్ ఆన్ చేయండి. తిండిపైన నియంత్రణ కోల్పోయి నిరంతరం బద్ధకం, లిథార్జీ ఇలాగా అనేక సమస్యలతోటి, అలసటతోటి మీరు బాధపడుతున్నారా? కేవలం బరువు తగ్గటం కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అద్భుత ప్రయాణం ఇది. బరువు తగ్గటం అంటే కేవలం కొన్ని కిలోలు తగ్గటం మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసే ఒక మార్గం అని మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 30 రోజుల ఛాలెంజ్, మీ జీవితాన్ని మార్చి పారేసే స్లిమ్మింగ్ సీక్రెట్ ఇది. బరువు తగ్గటం కోసం 30 రోజుల ఆహార ప్రణాళికని ఇంట్లో పాటించడం చాలా సులభం. మొదట 6 రోజులు తేనె, నిమ్మరసంతో ఉపవాసం చేయాలి. తర్వాత 9 రోజులు పండ్ల రసాలు తాగాలి. 16వ రోజు నుంచి 6 రోజులు కేవలం పండు తినాలి. ఆ తర్వాత మిగిలిన రోజులలో మొలకలు, పండ్లు, నానబెట్టిన డ్రై నట్స్, వీటితో కూడినటువంటి ఈ పచ్చి ఆహారం తీసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా మీరు సులభంగా, సురక్షితంగా బరువు తగ్గొచ్చు. ఇదే అంశాన్ని చాలా విపులంగా, డీటెయిల్డ్గా, అలాగే దీంట్లో ఉండేటటువంటి అనుకూలతలు, ప్రతికూలతలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మొదట 6 రోజులు తేనె, నిమ్మరసంతో ఉపవాసం. ఈ 30 రోజుల ప్రణాళికలో తొలి 6 రోజులు తేనె, నిమ్మరసంతో ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసం మన శరీరంలో ఉండేటువంటి విష వ్యర్థాలని, అంటే ఈ టాక్సిన్స్ని డీటాక్సిఫై చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జీర్ణకోశం అంటే స్టమక్, ఇంకా పేగులు అంటే ఇంటెస్టైన్స్కి పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. ఉపవాసం అనేది ఈ చికిత్సలో ముఖ్యమైనటువంటి సూత్రం. ఉదయం నిద్ర లేవగానే 1.5 లీటర్ల నీళ్లు తాగాలి. మల విసర్జన పైన శ్రద్ధ పెట్టాలి. సుమారుగా గంటన్నర ఆ పని ముగిసిన తర్వాత మరొక 1.5 లీటర్ల నీళ్లు తాగాలి. ఇలా ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల లోపు నీళ్లు తాగటం, మల విసర్జన, అలాగే వ్యాయామం పూర్తి చేయాలి. ఇది ఆయుర్వేదం చెప్పినటువంటి దినచర్యలో ఒక భాగం. ఇదే సందర్భంగా తేనె, నిమ్మరసం గురించి తెలుసుకోవాలి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో 1 గ్లాసు గోరువెచ్చని లేదా మామూలు నీళ్లు తీసుకోవాలి. దీనికి 3 నుంచి 4 చెంచాల తేనె కలపాలి. అలాగే ఒక నిమ్మకాయను కూడా పిండాలి. నిమ్మరసం చాలా పుల్లగా అనిపించింది అనుకోండి, మానేయచ్చు. ఈ తేనె, నిమ్మరసం తాగిన 1 గంట తర్వాత మామూలు నీళ్ళు తాగాలి. ఉపవాసంలో తేనె ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోవాలి. ఉపవాసం సమయంలో ప్రతి గంటకు తేనె, నిమ్మరసం, అలాగే మామూలు నీళ్లు మారుస్తూ తాగుతూ ఉండాలి. రోజుకి 200 నుంచి 250 మిల్లీలీటర్ల తేనె తీసుకోవాలి. దీని ద్వారా పూర్తి శక్తి అందుతుంది. పని చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి బద్ధకం, లిథార్జీ ఇలాంటివి అనిపించవు. సొమ్మసిల్లి పడిపోవటం లేదా రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ తగ్గటం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో రోజుకి దాదాపుగా 6 సార్లు ఈ తేనె, నిమ్మరసం తాగాలి. రాత్రి పడుకునే ముందు 9 లేదా 10 గంటల లోపు చివరిసారి తేనె నీళ్ళు తాగాలి. మామూలు నీళ్ళకి బదులుగా సాయంత్రం కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. అలాగే ప్రయాణాల్లో ఉన్నప్పుడు నిమ్మరసం బదులుగా తేనె, అలాగే నీళ్లు 1 గంట విరామంలో తీసుకోవచ్చు. 6 రోజులు ఈ ఉపవాసం చేస్తే 2 నుంచి 3 కిలోలు బరువు తగ్గుతారు. ఈ విధానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే దీనికి సంబంధించి అనుకూలతలు తెలుసుకోవాలి. శాస్త్రీయత. తక్కువ కాలం చేసేటటువంటి ఉపవాసం వల్ల కొద్దిపాటి క్యాలరీల నియంత్రణ జరుగుతుంది. మొదట్లో శరీరంలో ఈ గ్లైకోజన్ అంటే ఈ పిండి పదార్థాల నిల్వలు తగ్గటం, అలాగే నీటి శాతం కోల్పోవడం వల్ల బరువు తగ్గుతారు. తేనెలో ఉండేటటువంటి ఆ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లాంటి సాధారణ చక్కెరలు వెంటనే శక్తినిస్తూ శరీరంలో చక్కెర స్థాయి అంటే హైపోగ్లైసీమియా అనేది రాకుండా, షుగర్ లెవెల్స్ పడిపోకుండా కాపాడతాయి. నిమ్మరసంలో కొద్ది మొత్తాలలో విటమిన్ సి, ఇంకా కడుపులో కొంచెం ఆమ్ల వాతావరణం ఏర్పడటం వల్ల జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. అధికంగా నీళ్లు తాగుతారు కాబట్టి శరీరం హైడ్రేటెడ్గా ఉండటంతో పాటుగా పేగు కదలిక కూడా మెరుగుపడుతుంది.
అయితే దీనికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇది కూడా మీరు గమనించాలి. 6 రోజుల పాటు కేవలం తేనె నిమ్మరసం మాత్రమే తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, అలాగే సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్, ఇంకా ఎలక్ట్రోలైట్స్ అందవు. అందువల్ల కొన్ని రోజుల తర్వాత శరీరం రసాయన పరంగా అంటే బయోకెమికల్ పరంగా ఇది నిజానికి సరికాదు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ దీని ఫాస్టింగ్ మంచిది కాదు. ఎక్కువ కాలం పాటు ఇలా ఉపవాసం చేస్తే జీవక్రియ అంటే మెటబాలిజం నెమ్మదించి కండరాలు బలహీనపడేట ప్రమాదం ఉంటుంది. కాలేయం అంటే లివరు, అలాగే మూత్రపిండాలు అంటే కిడ్నీ సహజంగానే ఈ నిర్విషీకరణ పని చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి నెలల తరబడి ఇదే పద్ధతి పాటించడం, ఈ పద్ధతి మీద ఆధారపడటం సరికాదు. తర్వాత 9 రోజులు అంటే జ్యూస్ల ఉపవాసం గురించి మీరు తెలుసుకోవాలి. అంటే మొదట 6 రోజుల ఉపవాసం పూర్తయిన తర్వాత ఈ 30 రోజుల ప్రణాళికలో తర్వాత 9 రోజులు రసాలు అంటే జ్యూస్ల తాలూకు ఉపవాసం చేయాలి. ఉదయం దినచర్య అంటే ఎక్సర్సైజు, మల విసర్జన యథావిధిగా కొనసాగించాలి. ఉదయం ఒక గ్లాసు కూరగాయల రసం అంటే వెజిటబుల్ జ్యూసు ఇది తాగాలి. తర్వాత మీ రోజువారీ పనులు చేసుకోవచ్చు. కూరగాయల రసం అనేది చౌకగా లభించే ఉత్తమమైనటువంటి ఎంపిక. పాలు, చక్కెర, అలాగే ఐస్ క్యూబ్స్ ఇలాంటివి కలపకుండా 300 నుంచి 350 మిల్లీలీటర్ల కూరగాయల రసం లేదా పండ్ల రసం అంటే ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. కూరగాయల రసం బదులుగా పండ్ల రసం తాగటం కూడా ఒక మంచి ఆప్షనే. ఉదయం జ్యూస్ తాగిన సుమారు 3 గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 1 లేదా 2 గంటల ప్రాంతంలో మరో గ్లాసు ఈ జ్యూస్ తాగాలి. సాయంత్రం 5 గంటలకు చెరుకు రసం అంటే షుగర్ కేన్ జ్యూస్ తాగాలి. అలాగే రాత్రి 7 గంటలకు మరొకసారి ఈ జ్యూస్ తీసుకోవాలి. ఈ రసాల ఉపవాసం అంటే జ్యూస్ల ఫాస్టింగ్లో రోజుకి ఒక 4 సార్లు ఈ జ్యూసులు తాగటం సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే అరటిపండు అంటే బనానా కానీ, సపోటా ఇలాంటి పండ్లతో తయారు చేసినటువంటి మిల్క్ షేక్స్ ఈ ఉపవాసం కిందకి రావు, అంటే జ్యూస్ ఫాస్టింగ్ కిందకి రావు. కేవలం సాదా రసాలు మాత్రమే తాగాలి. ఈ 9 రోజులు ఉదయం 7 గంటలకు ముందు ఎలాంటి జ్యూసులు తాగకూడదు. ఈ నియమాన్ని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ ఉపవాసంలో కూడా ఇమ్యూనిటీ అనేది బాగానే పెరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజులలో కూడా ఈ అధిక బరువు ఉండేవాళ్ళు మరొక 2 నుంచి 3 కిలోలు తగ్గుతారు. దీనికి సంబంధించి అనుకూలతలు, శాస్త్రీయత మీరు తెలుసుకోవాలి. పండ్లు, కూరగాయల రసాల వల్ల శరీరానికి నీరు, కొన్ని విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్స్, ఇంకా యాంటాక్సిడెంట్ అందుతాయి. జ్యూసులు మాత్రమే తీసుకుంటారు కాబట్టి క్యాలరీల వినియోగం తగ్గి బరువు వేగంగా తగ్గుతారు. కూరగాయల రసాలు తీసుకోవటం వల్ల పండ్ల రసాల కంటే చక్కెర శాతం తగ్గుతుంది. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా దీనికి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఇది ఒక ప్రొసీజర్ కాబట్టి వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు ఎక్కువ కాలం పాటు ఇలాగా ఈ జ్యూసులతో ఉపవాసం చేయడం వల్ల పోషకాల లోపం వచ్చే రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్లు, ఇంకా కొవ్వులు వీటిలో తక్కువ ఉంటాయి. జ్యూసుల ద్వారా తగ్గేటటువంటి బరువులో ఎక్కువ భాగం కొవ్వు కాదు, తాత్కాలికంగా కోల్పోయేది నీటి బరువు మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. రసం తీయటం వల్ల ఈ పీచు పదార్థం అంటే ఫైబర్ కోల్పోతారు. దీనివల్ల కడుపు నిండిన భావన తగ్గి జీర్ణారోగ్యం పైన ఇది ప్రభావాన్ని చూపుతుంది. ఇక తర్వాత కేవలం పండ్ల తోటి ఆహారం అంటే 6 రోజుల పాటు. ఈ 30 రోజుల ప్రణాళికలో 16వ రోజు నుంచి 6 రోజుల పాటు పండ్ల తాలూకు ఉపవాసం చేయాలి, అంటే ఫ్రూట్ ఫాస్టింగ్. ఈ ఉపవాసం చాలా తేలికైంది, అలాగే పండ్లను సులభంగా తినొచ్చు. ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అంటే లంచ్, ఇంకా రాత్రి భోజనం అంటే డిన్నర్ కేవలం ఇలాగ పండ్లు మాత్రమే తినాలి. జ్యూసులు కాదు ఇక్కడ మనం చెప్పుకోబోయేది హోల్ ఫ్రూట్స్ గురించి. ఉదయం కడుపు నిండా 3 రకాల పండ్లు తినాలి. అదనంగా అరటిపండు తినాలనుకుంటే అది కూడా తినొచ్చు. కానీ అరటిపండుకి బదులుగా బొప్పాయి లేదా పుచ్చకాయ అంటే వాటర్ మిలన్తో పాటు జామ పండు అంటే గోవా తినటం మంచిది. ఇక్కడ భోజన సమయాలు మీరు గుర్తుంచుకోవాలి. మధ్యాహ్నం అరటిపండు తినొచ్చు, సాయంత్రం దానిమ్మ, రేగుపండు లేదా మీకు ఇష్టమైన ఏదైనా పండు తినొచ్చు. రోజంతా కేవలం పండు తినటం వల్ల దీన్ని ఈ ఫ్రూట్ ఫాస్టింగ్ అంటాం. దీనికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి. తాజా పండ్లలో సహజంగా చక్కెరలు, పీచు పదార్థం, అలాగే సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి జ్యూసులతో పోలిస్తే అంటే రసాలతో పోలిస్తే ఇలా హోల్ ఫ్రూట్స్లో అంటే ఈ పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ గ్లైసిమిక్ కంట్రోల్ అంటాం, ఇది మెరుగ్గా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ బాగుంటుంది. అయితే దీనికి కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. కేవలం పండ్లు మాత్రమే తీసుకోవటం అనేది అసమతుల్య ఆహారం అంటే ఇన్బ్యాలెన్స్డ్. కాబట్టి ఇందుట్లో మళ్ళీ ప్రోటీన్లు, శరీరానికి అవసరమైనటువంటి కొవ్వు, ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా కొన్ని ఖనిజాలు ఉదాహరణకు ఐరన్, జింక్ ఇలాంటివి తక్కువ ఉంటాయి. జీవక్రియ, కణాల మరమ్మత్తు, ఇంకా హార్మోన్ల సమతుల్యత కోసం శరీరానికి అనేక రకాల స్థూల పోషకాలు అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అవసరం కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
ఇక ఫోర్త్ స్టేజ్ పచ్చి ఆహారం అంటే రా ఫుడ్. ఈ దశ ఇది చివర 9 రోజులు ఉంటుంది. అంటే 22వ రోజు నుంచి 30 రోజు వరకు ఈ పచ్చి ఆహారం తీసుకోవాలి. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటిది. ఉదయం 10 గంటల వరకు నీరు మాత్రమే తాగుతూ ఉపవాసం కంటిన్యూ చేయాలి. ఉదయం మల విసర్జన, వ్యాయామం, అలాగే దినచర్య యథావిధిగా పాటించాలి. ఉదయం 10 గంటలకు ఒక గ్లాసు జ్యూస్ తాగాలి. సుమారుగా 11 గంటలకి 11 గంటల నుంచి 2 లేదా 3 రకాల 11 గంటల టైంలో 2 లేదా 3 రకాల మొలకలు అంటే స్ప్రౌట్స్తో పాటు కొన్ని పండ్లు తినాలి. మొలకలు తగినంత ప్రోటీన్లు, పోషకాలను అందిస్తాయి. పచ్చి ఆహారం తింటున్నా కూడా బరువు తగ్గుతూనే ఉంటారు. అందువల్ల ఈ మొలకలు, పండ్లు తినండి. మధ్యాహ్నం టైం ఇప్పుడేం తినాలి? మధ్యాహ్నం ఏమీ తినకుండా సాయంత్రం 4 గంటల వరకు మరొక 1 లేదా 1.5 లీటర్ల నీళ్లు తాగాలి. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక గ్లాసు మళ్ళీ జ్యూస్ తాగాలి. ఇక రాత్రి భోజనం గురించి అంటే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఈ రాత్రి భోజనం చేయాలి. బాదం అంటే ఆల్మండ్స్, పిస్తా అంటే పిస్తాచెస్ అంటారు కదా, అలాగే వాల్నట్స్ ఇలాంటి ఒక 7 రకాల గింజలు అంటే డ్రై నట్స్ తీసుకోవాలి. అలాగే గుమ్మడి గింజలు లాంటి 7 గింజలు, ఎండు ఖర్జూరం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. దీని తయారీ ఎలాగంటే డ్రై నట్స్ అన్నీ కూడా సుమారు 7 నుంచి 8 గంటలు నానబెట్టి సాయంత్రం పూట తినాలి. నానబెట్టిన గింజల తొక్క తీసి ఎండు ఖర్జూరంతో పాటు రాత్రి భోజనంలో ఈ పండు తినాలి. ఈ ఆహార నియమంతో ఇంట్లో ఉంటూనే 6 నుంచి 9 కిలోల బరువు తగ్గొచ్చు. అంటే 100 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు 10 నుంచి 12 కిలోల వరకు కూడా సులభంగా తగ్గగలుగుతారు. ఈ 30 డేస్ తర్వాత కూడా ఈ ఆహార ప్రణాళికని ఒకవేళ కొనసాగించుకోవాలనుకుంటే పచ్చి ఆహారం అంటే రా ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే మీ ప్లేట్లో ఒక 50% రా ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. దీని ద్వారా మరింత బరువు తగ్గుతారు. రాత్రి భోజనంలో డ్రై నట్స్ కానీ పండ్లతో పాటు సలాడ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు. ఎండు గింజలు అంటే డ్రై నట్స్ తినడం వల్ల శరీరానికి బద్ధకం రాకుండా పోషకాలు అందుతాయి. మీరు ఆరోగ్యంగా సురక్షితంగా బరువు తగ్గవచ్చు. ఇలాగా ఈ ఆహార ప్రణాళికను పాటించడం ద్వారా బద్ధకం కూడా తగ్గుతుంది. 30 రోజులు ఇతర ఆహారం ఏమీ తినకూడదు అనేటువంటి నియమాన్ని పెట్టుకోండి. ఈ ప్రణాళికను కఠినంగా మీరు పాటించాలి. అద్భుతమైన ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని అనుకూలతలు ఉన్నాయి. ఈ మొలకలు, నానబెట్టిన గింజలు, పండ్లు వీటిని తీసుకోవడం వల్ల కొంతవరకు సమతుల్యమైనటువంటి పోషకాలు అందుతాయి. ఉదాహరణకు మొలకల నుంచి ప్రోటీన్స్, గింజల నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా పండ్ల నుంచి పీచు పదార్థం అందుతాయి. పచ్చి ఆహారం తక్కువ శక్తి సాంద్రతను కలిగి ఉంటుంది, అంటే లో ఎనర్జీ డెన్సిటీను కలిగి ఉంటుంది కాబట్టి, ఇంకా కడుపు నిండినటువంటి అనుభూతిని ఇస్తుంది కాబట్టి క్యాలరీల వినియోగం తగ్గుతుంది. గింజల్ని నానబెట్టి తీసుకుంటారు కాబట్టి జీర్ణక్రియ సులభంగా ఉంటుంది, పోషకాలు కొద్దిగా మెరుగ్గా అందుతాయి. అయితే దీనికి కూడా కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. వీటిని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోలేదనుకోండి, ఈ పచ్చి ఆహారం ద్వారా కూడా విటమిన్ B12, ఐరన్, ఇంకా కాల్షియం లాంటి ముఖ్యమైన పోషకాలు లోపించవచ్చు. జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి లేదా నిర్దిష్టమైనటువంటి వైద్య అవసరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ కాలం ఇలాగ పచ్చి ఆహారం సరిపోకపోవచ్చు. అయినప్పటికీ ఈ ఆహారం వల్ల శరీరం తేలిగ్గా ఆరోగ్యంగా ఉన్నట్లు ఒక అనుభూతి మాత్రం కలుగుతుంది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా తీవ్రమైన లేదా ఎక్కువ కాలం పాటు ఉపవాసం చేయటం మంచిది కాదు. చేస్తే ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వస్తుంది, అలసట, మెయిన్గా పిత్తాశయంలో గాల్ బ్లాడర్లో గాల్ స్టోన్స్, ఇంకా పోషకాహార లోపాలు లాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఉపవాసాలు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. స్థూలకాయం అనేది ఒక జబ్బు కాదు, ఇది మనం అనుసరించే ఒక జీవన శైలి తాలూకు ఒక ప్రతిబింబం. ఈ 30 రోజుల ప్రణాళిక అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, శరీరంలో ఉండేటటువంటి సమతుల్యతని, ఆయుర్వేద ధాతువుల తాలూకు ఆ సామరస్యాన్ని తిరిగి సాధించే ఒక మార్గం. ఉపవాసం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. పండ్లు, మొలకల ద్వారా అవసరమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆరోగ్యం అనేది మన జీవితం తాలూకు ఒక సంపద. దానికి వెల కట్టలేము నిజానికి. మీ ఆరోగ్యం కోసం కేటాయించిన ఈ 30 రోజులు మీ భవిష్యత్తుని ప్రకాశవంతం చేస్తాయి. బరువు తగ్గే ప్రతి అడుగులో కొత్త ఉత్సాహాన్ని, ప్రేరణని మీరు పొందుతారు. ఇది కేవలం శారీరక బరువుని తగ్గించడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక అద్భుతమైన ప్రయాణం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.